అందరికీ జై భీములు. మరి ఈరోజు భారతదేశం సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలపై ఇచ్చినటువంటి తీర్పుపై భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న కారణం చేత ఏ కార్యక్రమం చేసినా భారత రాజ్యాంగ ప్రకారంగానే చేయాలని మనకు రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఆ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంలో వాస్తవం చెప్పాలంటే జడ్జిలను గౌరవించాలి. కానీ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విషయంలో తీర్పు సరైనది కాదని భావించి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము దీన్ని తీసుకుని ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. అయితే మన సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఎస్సీ క్లాసిఫికేషన్ వరకే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి మధ్యన ఇద్దరిని కలుపుకొని దేశవ్యాప్తంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 341 ప్రకారం చేసినటువంటి ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తీర్పుని 5 జడ్జీల ఒక తీర్మానం జడ్జి జడ్జిమెంట్ ఇస్తే ఇప్పుడు అది చెల్లదని చెప్పి 7 జడ్జీల యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది భారత రాజ్యాంగానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకి వ్యతిరేకంగా ఉన్నదనే కారణం చేత మేమంతా ఏకమయ్యి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితికి ఉన్నామనే ఉద్దేశంతో ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. దానికి కారణం రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్స్ చెప్తున్నాయో ఆర్టికల్స్కి అనుగుణంగానే మేము చేస్తున్నామే తప్ప ఎవరికి వ్యతిరేకం కాదనే విషయాన్ని మన వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. అలా వ్యతిరేకమైన భావన ఉంటేనే ఎతటోళ్ళని వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది అదైతే కాదు. కేవలం సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేకం. ఈ రెండు విషయాల మీద మేము సమావేశమయ్యి మాట్లాడటం జరుగుతుంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో బలమైన సామాజిక వర్గం మాలజాతి. ఈ మాలజాతిని ఇంతమంది ఉన్న మన ప్రభుత్వానికి వాళ్ళు అభివృద్ధి చెందారనే ధోరణిలోనే ఎక్కువగా ప్రతి వాళ్ళు కూడా ఈవెన్ మీ మీడియాతో సహా మాట్లాడటం జరుగుతుంది. ఇది చాలా విచారించదగ్గ విషయం, బాధాకరమైనటువంటి విషయం. ఎంతమంది ఎన్ని కుటుంబాల్లో రూరల్ ఏరియాల్లో పేదవాళ్ళు ఉన్నారనే విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలి. కమ్యూనిటీ పరంగా తీసుకున్నట్లయితే కమ్యూనిటీ పరంగా చాలామంది కూడా ఆర్థికంగా శక్తివంతులైనటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. మరి అది గ్రహించకుండా ఇవన్నీ చేయటం విచారించదగ్గ విషయం. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు నిన్న పార్టీ యొక్క మీటింగ్లో జిల్లాల వారీగా డివిజన్ చేస్తామని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అది ఇచ్చే ముందు మీరు ఏ విధంగా చేస్తారు? మరి 2021 సెన్సస్ అనేది భారతదేశ ప్రభుత్వం ప్రపంచం అన్ని దేశాల్లో కులగణన చేస్తే కరోనా పేరుతో ఆ వంకతో మరి సెన్సస్ చేయటం అనేది మానేశారు. మరి ఏ ఆధారంగా మీరు ఈ డివిజన్ చేస్తారనేది ముందుగా మీరు శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. అలా శ్వేతపత్రాన్ని విడుదల చేసిన తర్వాత భారతదేశ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి అది అనుకూలంగా ఉన్నట్టయితే అది చేయాలి. ఆ ఇచ్చిన తీర్పుకి సరైన కానప్పుడైతే అసలు ఆ యొక్క డివిజన్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టే చెప్పడం జరిగింది. మరి కాబట్టి ఈ విషయాలన్నింటిని కూడా మీరందరూ కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరి ఈ నెల 17వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి నిరసనగా మరి ప్రశాంతమైనటువంటి శాంతియుతమైనటువంటి రాజ్యాంగ హక్కుతో మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఏలూరు నగరంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు వచ్చి మరి శాంతియుతమైనటువంటి ర్యాలీ నిర్వహించి మరి కలెక్టర్ గారికి మా యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తెలియజేయాలనే ఆలోచనతో మరి ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇది అందరి యొక్క సమిష్టి నిర్ణయం. ఈ ఒక్కరి యొక్క వ్యక్తి యొక్క నిర్ణయం కాదు. ఇది ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి నాయకుల యొక్క సమిష్టి యొక్క నిర్ణయం. అంటే వచ్చిన వాళ్ళు ప్రస్తుతం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా
ఈ నిర్ణయం తీసుకుని మరి 17వ తారీఖున మరి శాంతియుతమైన ర్యాలీ నిర్వహించాలని మేము తలపెట్టినాము. దీనిని ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మాల జాతి యొక్క పేటలన్నిటి కూడా సమాచారం అందించి మా పరిస్థితి ఇది, రాజ్యాంగం ప్రకారం మనం ఉన్న హక్కులు ఇవి, కానీ సుప్రీంకోర్టు కూడా మనపై ప్రేమ చూపించకపోగా మనకున్న హక్కులను కూడా కాలరాసే పరిస్థితి ఏర్పడుతుందని రాజ్యాంగం ద్వారా మనకు అర్థమవుతుంది. మరి కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ మీడియా ద్వారా అర్థం చేసుకుని మన వాళ్ళందరికీ మరి ఈ యొక్క 17వ తారీఖు యొక్క ర్యాలీని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. యువ నాయకులు అందరం కలిసి సమన్వయపరుచుకుని మన జాతి రక్షణ కోసం, మన జాతి హక్కుల కోసం ఏదైతే ముందు ఒక యాక్షన్ ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నామో దానిలో భాగంగా 17వ తారీఖున మాల జాతి యోధుల పోరాట సంఘం తరపున మరి ఒక ర్యాలీని తలపెట్టాం. ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే, ఈ మీడియా సమావేశం ద్వారా మీడియాలో ఎక్కువగా ఉండేవారు ఎస్సీలు, అందులో మాలలు కూడా ఎక్కువ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. మన యొక్క జాతి రక్షణ మీ చేతుల్లో ఉంది. మీరు ఈ మీడియా ద్వారా మేము చేసే ఈ పోరాటాన్ని కవరేజ్ చేస్తే ఈ యొక్క తీవ్రత ఎంత ఉన్నది అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలుస్తుంది. అది మీరందరూ కూడా బాధ్యత తీసుకుని ఈ ర్యాలీని మేము ఎంత బాగా నిర్వహిస్తామో మీరు కూడా కవరేజ్ రూపంలో అంత బాగా చూపించి మాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ఈనాటి పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులందరూ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, జై భీములు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ అంశంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సమీక్షించాలని చెప్పి కోరుకుంటూ, ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఈ నెల 17వ తేదీన శనివారం నాడు ఉదయం 10 గంటలకి ఏలూరు పాత బస్టాండ్ దగ్గర గల బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుండి ఇండోర్ స్టేడియం వరకు కూడా, అంటే కలెక్టర్ గారి కార్యాలయం వరకు కూడా మాలల మహాశక్తి ర్యాలీ ప్రదర్శనని నిర్వహించదలిచాము. దీనిలో అన్ని సంఘాల సమన్వయంతో, మాల యొక్క నాయకుల యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అంశాలు ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఎస్సీలో ఉండేటువంటి అందరికీ కూడా ఇబ్బందికరమైన అంశాలు కూడా దాంట్లో ఉన్నాయి. ముఖ్యంగా క్రిమిలేయర్ విషయంలో వాళ్ళు ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో వీరందరికీ కూడా మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో క్రిమిలేయర్ని కూడా వాళ్ళు యాడ్ చేస్తే యావత్ ఎస్సీ షెడ్యూల్ కులాల జాతి మొత్తం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన షెడ్యూల్ కాస్ట్ పీపుల్ పెరిగినటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం ఏమో రిజర్వేషన్లు పెంచట్లేదు, ఉన్న రిజర్వేషన్లు ఎత్తేసే మూలంగా దొంగదారులు ఎత్తేసే విధంగా ఓ పక్కన ప్రైవేటైజేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో నిర్విరామం చేసేశారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతంగా లేకపోతే రిజర్వేషన్లు అమలు జరగవు అనేది మొత్తం పాలకులకు తెలిసి వాళ్ళ యొక్క కుట్రలో భాగంగా రిజర్వేషన్లు ఎత్తేసే దానికోసం ప్రతి రంగాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వస్తూ, అది కూడా నామమాత్రంగా ఉన్న రిజర్వేషన్లు కూడా దక్కనివ్వకోకుండా చేయటం కోసం వాళ్ళు అనేక కుట్రలు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నినటువంటి కుట్రలో భాగంగా ఈ సుప్రీంకోర్టుని మేము అనుకుంటూ, ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని సమీక్షించవలసినటువంటి అవసరం ఉంది. అది మా ప్రధాన యొక్క డిమాండ్. అలాగే ఈ రోజున మనం ఏ కులానికి కూడా మేము వ్యతిరేకులం కాదు, వర్గీకరణకి వ్యతిరేకం కూడా కాదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా మేము వర్గీకరణ చేస్తామని అంటున్నారు. అసలు భారతదేశ వ్యాప్తంగా కుల జన గణన జరగకుండా, ఏ కుల జనాభా నిష్పత్తి ఎంత ఉందో తెలియకుండా మీరు అసలు కేటగరైజేషన్ వర్గీకరణ ఎలా చేస్తారు? ముందు కుల జనన గణన జరిపించండి, జనాభా నిష్పత్తి తేల్చండి,
అప్పుడు మిగతా అంశాలకు వెళ్ళవచ్చు. అలాగే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా నడిబొడ్డులో పెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అక్కడ దాన్ని పేర్లను తొలగించడం, అది ఎవరి ఆధ్వర్యంలో జరిగితే ఆ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పేర్లు ఉంచడం అనేది సాంప్రదాయం. ఆ విధంగా ఎవరైతే దుండగులు దాడి చేసి ఆ పేర్లు తొలగించారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఆ దుండగులు ఏ పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పష్టమైన ఒక ప్రకటన చేయాలి. బాధ్యులపై మేము చర్యలు తీసుకుంటామని. ఈనాటికి ఇంకా సాక్షాత్ ఒక ఎస్సీ మహిళా ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఆమె కనీసం నోరు మీద పట్ల. అంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ జపం చేసి ఓట్లు దండుకుంటున్నారు, వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తామంటున్నారు తప్ప ఆయన యొక్క విగ్రహాల మీద భౌతిక దాడులు జరుగుతుంటే ఎక్కడ కూడా నోరు మెదపనటువంటి పరిస్థితి ఉంది. వీటిలన్నింటిలో కూడా మేము బేస్ చేసుకొని రేపు కార్యక్రమాన్ని రూపొందించాం. అదేవిధంగా ఈ 17 అనంతరం 21వ తారీఖున యావత్ భారతదేశంలో ఉండేటువంటి రిజర్వేషన్ అనుకూల వర్గాలు మొత్తం భారత్ బంద్ పిలిపించినాయి. ఆ విధంగా ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల్లో 21వ తారీఖున జరగబో భారత్ బంద్ను కూడా ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాం.